నేను మీ పొన్నాల చంద్రశేఖర్. మీరు చూస్తుంది తెలంగాణ ఫోకస్ టీవీ. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో మనము ప్రస్తుతం అయితే ఉన్నాము. ఇక్కడ పట్టు చేనేత సహకార సంఘం లిమిటెడ్ వారి నుండి ఎలక్షన్స్ అయితే మొన్నటి నుంచి 2వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు దాదాపుగా నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. ఈరోజు 10వ తారీఖు నాడు ఉదయం ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరము తుది ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా 9 మంది సభ్యులుగా ఉన్నటువంటి దాంట్లో భాగంగా ఒకరు అధ్యక్షులు ఉపాధ్యక్షులుగా వారు ఎన్నుకోవడం జరుగుతుంది. మిగతా 7 సభ్యులుగా డైరెక్టర్గా కొనసాగుతూ ఉంటారు. ఇప్పుడు విజయ సంకేతాలు అయితే గౌరవశ్రీ చక్రన్న గారు అధ్యక్షతన జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. వారు అధ్యక్షులుగా కావడానికి ఇక్కడ హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి మిగతా సభ్యులందరూ కూడా మనతోటే ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు అయితే అడిగి ఈ పట్టు చేనేత సహకార సంఘానికి వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు మరియు ఇచ్చేటువంటి హామీల పట్ల మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్. బోలో సార్ సర్జు మహారాజ్ కి మరి ఈరోజు పట్టు చేనేత సిల్క్ సొసైటీ ఎన్నికల్లో చాలా ఫ్రెండ్లీగా 2 ప్యానెళ్ళం పోటీ చేయడం జరిగింది. చాలా ఐక్యమతంతో మరి మా ప్యానెల్ నుంచి 6 మా గణేశన ప్యానెల్ నుంచి 3 గెలవడం జరిగింది. చాలా సంతోషం. చాలా ఫ్రెండ్లీగా ఎలాంటి దాపరం లేకుండా అందరం కలిసిమెలిసిగా మరి రాబోయే కాలంలో, ఎందుకంటే మా తాత ముత్తాతల కాలం నుంచి పట్టు వస్త్రాలు నేసే మా ఆర్మూర్ చరిత్ర, ఇక్కడికి వెళ్ళి పట్టు చీర ఇందిరాగాంధీ తీసుకుపోయినా జమానా అని చెప్పేసి కూడా మా పెద్ద మనుషులు చెప్తారు. కాబట్టి రాబోయే కాలంలో మరి అందరం మా పెద్ద మనుషుల సహకారం తీసుకొని మరి ఎందుకంటే మాకు ఫస్ట్ ఇక్కడ బిల్డింగ్ కావాల్సింది. దాదాపు 400 గజాల స్థలం ఉన్నది. మొట్టమొదటిసారిగా దాన్ని బిల్డింగ్ మీద ఫోకస్ చేస్తాం. దాని మీద ఎందుకంటే అంటే రాబోయే కాలం ఎందుకంటే ఈ వీవర్స్ అనేది చాలా తక్కువ అయిపోతున్నారు. మరి వీవర్స్కు మరి దాని సంగతి ఏంది, దాన్ని ఏందనేది మా పెద్ద మనుషులతో సహకరించి మరి మా రాజకీయంగా ఎందుకంటే వేరే చిన్న కులాలు కూడా ఎన్నో రకాల ఫండ్స్ తీసుకపోయి డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే వీవర్స్కు మరి చాలా మంది ప్రభుత్వం కూడా వీవర్స్ సొసైటీకు చాలా మట్టుకు సాయం చేస్తుంది. వీవర్స్ పెన్షన్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి 100 కుటుంబాలు మా దగ్గర ఇప్పుడు వాస్తవంగా మాకు క్షత్రియులు అంటారంటే 80% చాలా పూర్ పరిస్థితులు ఉన్నారు. దాదాపు మా దగ్గర ఎందుకంటే 10-20% చేసుట్లా అరే పట్టుకొని బాగా పరిస్థితులు అనుకుంటారు. అది చాలా రాంగు. మరి మా వాళ్ళు కష్టపడి పైకి వచ్చే క్షత్రియ కులం. భారతదేశంలో కట్నం లేని కులం అంటే మాది ఒక్కటే. కాబట్టి రాయకాలంలో మా పెద్ద మనుషుల సహకారంతో అందరం చర్చించి ముందు ఆ బిల్డింగ్ కంప్లీట్ చేసిన కదా మరి వీవర్స్ని ఎలా రకంగా ఏం చేయాలనేది చర్చించి మీతో మళ్ళీ పంచుకుంటాం. ఈ విజయం ఇచ్చిన మా క్షత్రియ సోదరులకు, మా సిల్క్ సొసైటీ 218 మెంబర్లకు మరియు మా క్షత్రియ సమాజ్ అధ్యక్ష కార్యదర్శులకు మరి టోటల్ ఆర్మూర్ క్షత్రియ సమాజ్ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు సహకరించిన నా సన్నిహితులు క్షత్రియ బంధువులు అందరికీ పేరున మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో మరి ఒక 2 సంవత్సరాల్లో మరి మా భవనము నిర్మాణం చేద్దామని ఒక కంకణం కట్టుకున్నాము. మరి అందరి సహకారంతో ఆ సారసత్య మాత మా దేవుడు అక్కడికి వెళ్ళి మా అల్లాదుర్గా రేణుక మాత దత్త సరస్వతి మందిరం మరి మా క్షత్రియుల అందరితో ఒక మంచి కార్యక్రమం చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను. జై సారసత్యం. చూస్తూ ఉండండి. ఏదైతే పూర్వ అనుభవం ఉన్నటువంటి గంగమోహన్ చక్ర గారు వారి అనుభవం పూర్తిగా చెప్తా ఉన్నారు. ఏదైనా ఈ పట్టు చేనేత సహకార సంఘాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో అయితే మేము ముందంజలో ఉన్నాము ఈ ప్యానెల్లో అని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది. 214 ఓటర్లు ఉన్నప్పటికీ 199 పోలింగ్ కావడము చాలా 93% అయితే పోలింగ్ జరిగింది. రానున్న రోజులలో మరింత వచ్చే ఎలక్షన్లలో కూడా మరింత అదనంగా 100% పోలింగ్ అయ్యే అవకాశం ఏర్పడాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. 2వ ప్యానెల్ అయినటువంటి మన గౌరవశ్రీ మన పడాల గణేష్ అన్న గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్. ముందు ప్రాతినిధ్యులకు ధన్యవాదాలు. బోలో సహస్రాజు మహారాజ్ కి జై, బోలో రేణుకా మాతా కి జై, బోలో చిలంకోట్ రేణుకా మాతా కి జై, బోలో సిల్క్ సొసైటీకి జై. అందరికీ నమస్కారాలు. ఈరోజు మా షేర్హోల్డర్లు 214 మంది పట్టు చేనేత సహకార సంఘం సభ్యులు ఉన్నారు. వారందరూ కూడా మాకు ఓటేసి గెలిపించేందుకు వారికి ముందుగా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే మా పట్టు చేనేత సంఘంలో ఏమన్నంటే మాది బిలో పవర్టీ బాగుంది మా కులంలో. వారికి ముందుగా
పెన్షన్స్ కొరకు వారి ఐడి కార్డు కొరకు మేము తప్పకుండా ఎందుకంటే ప్రయత్నం చేస్తాం. ఇది ఇక్కడ మనం ఈ తీర్మానం చేసి ఏడీ గారికి పంపించి అక్కడి నుంచి మా ఎంతమంది పట్కరి బంధువులు బీదవాళ్ళు ఉన్నారో వారికి ముందుగా ఐడి కార్డు ఇవ్వడానికి ఇది ముందు ప్రిఫరెన్స్. ఎందుకంటే ఐడి ఉంటేనే మనకు పెన్షన్ వస్తుంది కాబట్టి ప్రతి వారికి జీవనోపాధి ఉంటుంది కాబట్టి. అయితే మన దగ్గర ఇప్పుడు వ్యూవర్స్ లేరు. ఆ వ్యూవర్స్ కోసము పట్టుచేన జౌలి పరిశ్రమ నుంచి ఇక్కడ సెంటర్ అంటే నేర్చుకోవడానికి సెంటర్ను మరి వారి కోసం సెంటర్లో ఎవరైతే జాయిన్ అవుతారో వారికి ఉపాధి మళ్ళీ బెంచ్ స్టైఫండ్ కూడా లభిస్తుంది కాబట్టి అటువంటి కార్యక్రమాలు కూడా మేము చేపడతామని చెప్పేసి మా క్షత్రియ పట్టు చేనేత సహకార సభ్యులకు అన్ని విధాల మేము ఎన్ని వేళలా మేము అందుబాటులో ఉండి వారికి కావాల్సిన వసతులు కల్పించి వారికి సేవ చేస్తామని ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయులకు మేము మా చిత్రసమితి తరఫున నా తరఫున మా ఈ కొత్తగా నూతనంగా ఏర్పడిన బాడీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చూస్తూ ఉంది తెలంగాణ ఫోకస్ టీవీ. మీ కెమెరామెన్ నరేష్తో మీ పొన్నాల చంద్రశేఖర్.